హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. వంశీ గారి రవలకొండ నవల మీద రివ్యూ చేసినప్పుడు ఎంతోమంది ఎన్నో పాజిటివ్ కమెంట్స్ చేశారు. అలాగే అలాంటి నవల్లే రివ్యూ చేయమని కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ఈరోజు నేను వంశీ గారు రాసినటువంటి మరో నవల గోకులంలో రాధ మీద రివ్యూ చేయాలనుకుంటున్నాను. ఇది వంశీ గారు రాసినటువంటి గోకులంలో రాధ నవల. వంశీ గారి గురించి పరిచయం పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆయన సినిమాలు ఎంతో క్లాసిక్ డైరెక్టర్గా ఆయన తీసినటువంటి సినిమాలు ఇప్పటికీ కూడా ఎందరో ప్రేక్షకులు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు చూస్తూనే ఉన్నారు. అలాగే ఆయన ఒక రోల్ మోడల్గా కూడా చూస్తూనే ఉన్నారు. అలాగే సాహిత్యంలో కూడా తనదైన ముద్రను వేశారు. తనకంటూ ఒక పరిధిని గీసుకుని ఆ జీవితాలకే పరిమితమై ఆయన రాసిన సినిమాలు కానీ కథలు కానీ ఆ పరిధి దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదు, ఆ పరిధి దాటలేదు. అందువల్లనే సాహిత్యంలో కానీ సినిమాలో కానీ ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈరోజు ఈ గోకులంలో రాధ రివ్యూ చేసే ముందు ఒక డిస్క్లైమర్ అయితే నేను వేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఇది 1987లో రాసినటువంటి నవల. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కాబట్టి దాదాపుగా 40 ఏళ్ళు దాటిపోయిన నవల. కాబట్టి దీనిలో రెలవెన్స్ గురించి మీరు ఆలోచించొద్దు. ఇప్పుడు 2025కి ఇలాంటి వ్యక్తులు ఉన్నారా, రాధ లాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా అని ఆలోచిస్తే డెఫినెట్గా మీకు ఎవరు కనపడరు. కానీ రిలేషన్స్లో ముఖ్యంగా మనం చెప్పుకునే ప్రేమలు, పెళ్ళిళ్ళు, సమాజం బలంగా సపోర్ట్ చేసేటువంటి పెళ్ళి కావచ్చు, మనం నమ్మే ప్రేమలు కావచ్చు, వీటిలో ఉండేటువంటి ఆ మేల్ అండ్ ఫీమేల్స్ ఉండేటువంటి ఇంటెన్స్ రిలేషన్స్లో ఉండే సెన్సిటివిటీని మీరు ఒక 40 years బ్యాక్ ఎలా ఉంది, ఆ సెన్సిటివిటీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అని ఒక కంపారిజన్ అయినా, లేకపోతే ఒక టైం ట్రావెల్ చేద్దాం ఈ రిలేషన్స్ విషయంలో అనుకుంటే తప్పకుండా వంశీ గారి నవల అయితే చదవండి. ఇంకా ఆలస్యం చేయకుండా గోకులంలో రాధ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గోకులంలో రాధ, గోకులం అంటే తెలిసిందే, ఒక కృష్ణుడి కోసం తన జీవితాంతం వేచి ఉన్నటువంటి ఒక ప్రియురాలిగా రాధని మన పౌరాణిక పాత్రలో చూస్తూ ఉంటాం. సో ఇందులో కూడా అంతే, భర్త ఎవరో తెలియదు, రజస్వల కాకముందే చిన్న వయసులో రాధకు వివాహం అయిపోతుంది. భర్తను ఒక్కసారి కూడా కన్నెత్తి చూసింది లేదు. గోదావరి ప్రాంతంలో ఈ కథ అంతా జరుగుతూ ఉంటుంది స్టార్టింగ్లో. సో ఎప్పుడైతే ఆమె అత్తగారు మరణిస్తారో అప్పుడు మామగారి కుటుంబంతో కలిసి జీవించడానికి ఆమె అక్కడ వెళ్తుంది. కాకపోతే భర్త అప్పటికే మెడికల్ టూర్స్, జాబ్స్ వల్ల దూరంగానే ఉంటాడు. సో ఓవరాల్గా వీళ్ళు పల్లెటూరులో ఉంటే అతను పట్టణంలో ఉంటాడు. కాకపోతే ఇక్కడ రాధ పాత్ర గురించి మనం తీసుకుంటే, వంశీ ఈ పాత్రను ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే, ఈ నవల్లో చాలా పాత్రలు ఉంటాయి. కొన్ని పల్లెటూరి పాత్రలు, కొన్ని పట్టణం పాత్రలు. పల్లెటూరు అయినా పట్టణమైనా మన జనరల్ పర్సెప్షన్ ఏముంటుంది, పల్లెటూరులో ఉండేవాళ్ళు కొంత అమాయకంగా ఉంటారు, పట్టణంలో ఉండేవాళ్ళు అక్కడి జీవన విధానం వల్ల కొంత తెలివిగానో కొంత జిత్తులు మారిగానే ఉంటారని జనరల్ పర్సెప్షన్ మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ పల్లెటూరైనా పట్టణమైనా సరే కొన్ని రకాల మనస్తత్వాలు ఒక రకంగానే ఉంటాయి. ఇప్పుడు హార్మ్ఫుల్, ఎదుటి వాళ్ళకి హార్మ్ చేసే నేపథ్యంలోనే ఉంటాయి. సో ఇటువంటి పాత్రల్ని చూసినప్పుడు కూడా, పాత్రలు ఎటువంటివైనా సరే పాఠకులు ఎప్పుడు కూడా రాధకి ఈ పాత్రలు హాని చేస్తున్నాయా, మంచి చేస్తున్నాయా అన్న డైరెక్షన్ ఆధారంగా, అన్న మార్క్ ఆధారంగానే ఆ పాత్రల్ని జస్టిఫై చేయడం, వాటి మీద ఒపీనియన్స్ ఏర్పరచుకున్నారు. పాఠకులు ఎవరు చదివినా సరే అదే ఒపీనియన్కి వస్తారు. అందువల్ల గోకులంలో రాధ అన్న టైటిల్ పెట్టి రచయిత అయినటువంటి వంశీ విజయం సాధించారు. ఇకపోతే కథా విషయానికి మళ్ళీ మనం వెనక్కి వస్తే, సో రాధ అక్కడ ఉంటుంది, భర్తకు దూరంగా ఉంటుంది. సో ఈమె భర్తను ఊహిస్తూ, భర్తకి ఆమెకి ఉన్నటువంటి ఒకే ఒక కమ్యూనికేషన్ పాఠకులకు తెలిసినంత వరకు ఉత్తరాలు. ఈ ఉత్తరాలే ఈ మొత్తం నవలకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవచ్చు. ఆ భాష, ఒకరిని ఒకరు విడిచి ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో ప్రతి మూమెంట్లో ఆ మిస్ అయిన పర్సన్ని ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎంత బిజీ వర్క్లో ఉన్న ఒక లెటర్ రాసేటప్పుడు ఆ మొత్తం డేలో ఎలా మిస్ అయ్యారు అన్నదాన్ని అతను రాయడము, ఈమె చదవడము, అవి పాఠకులకు అర్థమయ్యేలా చెప్పడం చాలా అద్భుతమైనటువంటి మూమెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరం బిజీ లైఫ్ స్టైల్స్లో ఉన్నాము. ఇప్పటికీ కూడా ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం 2025లో ఉంటే 1990sలోనో 2000sలో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్నే ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ని, ఆ కైండ్ ఆఫ్ రిలేషన్స్లో ఉన్నటువంటి ఆ డెడికేషన్ని, కమిట్మెంట్ని నవల్లో మనం చూడొచ్చు. తర్వాత ఈమె భర్తని ఊహించుకుంటూ ఎవరిని చూసినా కొంచెం నవ్వినా ఏది చేసినా అక్కడ ఉన్నటువంటి మగవారు ఆమె గురించి తప్పుగా అనుకోవడము, ఆమె మామయ్య కూడా క్యాన్సర్ ఆఖరి దశలో ఉండడం, ఇవన్నీ కారణాల వల్ల మొత్తానికి వాళ్ళు మళ్ళీ పట్టణానికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్లో ఎవరు రాధని ఇష్టపడరు, రాధను త్వరగా పంపించేయాలనుకుంటారు. ఎందుకు ఆమెను పంపించేయాలనుకుంటారు, ఎందుకు ఆమె మీద కక్ష పెంచుకుంటారు? అంత అమాయకురాలైనటువంటి రాధ, ఎవరికి హాని చేయనటువంటి రాధ, ఒక్క మాట పల్లెత్తనని రాధని ఎందుకు అందరూ అలా ద్వేషించారు, చివరికి భర్తను కలిసిందా లేదా, ఇవన్నీ కూడా ఈ కథాంశాలు. కానీ ఫైనల్గా ఎండింగ్కి వస్తే మాత్రం కథ చివరికి వచ్చినా సరే భర్తను ఆమెను కలవలేదు, భర్తను ఇంకా ఆమె జీవితంలో చూసే అవకాశం కూడా ఉండదు. అదేంటో తెలియాలనుకుంటే తప్పకుండా నవల చదవండి. కాకపోతే ఒక వ్యక్తిని చూడకుండా, ఒక వ్యక్తిని చూసే అవకాశం ఇక జీవితంలో తనకి రాదని తెలిసిన, అలాగే ఆ లైఫ్ స్టైల్లోనే ఆ వ్యక్తినే ప్రేమిస్తూ అంత కమిట్మెంట్తో ఉండడము ఇప్పుడైతే అవుట్ ఆఫ్ క్వశ్చన్.
ఇప్పుడు ఎవరైనా సరే ఒక పర్పస్తో ఈ నవల చదవాలనుకుంటే చదవకండి. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఒక సినిమాటిక్ స్టైల్లో రాసినటువంటి నవల. అప్పటి 1987లో ఒక మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్స్ ఇలా ఉంటే ఐడియల్గా ఉంటాయి అని వంశీ గారు ఊహించి రాసినటువంటి నవల కాబట్టి నవల ప్రయోజనం గురించి ఆలోచించొద్దు. బట్ రిలేషన్స్లో ఉన్న సెన్సిటివిటీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అది ఒక డిఫరెంట్ ఫీల్. మనం ఒక టైం ట్రావెల్ చేయాలనుకుంటే 1987 ఆర్ 90స్కి తప్పకుండా ఈ నవల చదవండి. అలాగే ఈ గోకులంలో రాధలో ఉన్నటువంటి భాష, లేఖల పరంగా కావచ్చు, మొత్తం భాష కూడా చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ నవల్లో ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో ఒక 30 to 40% స్టోరీ మనకి బోరింగ్గా అనిపిస్తుంది. కొన్ని పేజీలు మనం అట్లా టర్న్ చేసేస్తాం చదవకుండానే, అంత బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వంశీ గారి నవల్లో ఎక్కడో ఒక చోట కొన్ని నవల్స్లో రిపిటేషన్ కనిపిస్తుంది. అది మాత్రమే గోకులంలో రాధకున్నటువంటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఎమోషన్ని క్యారీ ఆన్ చేయాలని, ఆ రాధ పడేటువంటి బాధని, రాధలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని, దాన్ని ఒక ఆమెకు ఉన్నటువంటి ఉన్నతత్వంగా చిత్రించాలని రచయిత అనుకున్నారో అది మాత్రం కన్వే అయింది. సో వంశీ గారి అభిమానులు ఎవరున్నా సరే తప్పకుండా ఈ నవల చదవండి. స్టోరీ కోసం కాదు, ఆయన వే ఆఫ్ ప్రెజెంటేషన్ చాలా భావుకత్వంతో ప్రేమ గురించి, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల గురించి ఎంతో అద్భుతంగా రాస్తారు కాబట్టి ఆ కాలాన్ని చిత్రించేలా ఒక్కసారి మనందరం కూడా అప్పటి రిలేషన్స్లో సెన్సిటివిటీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పకుండా చదవాలి. సో మీకు అవైలబుల్గా ఉంటే తప్పకుండా చదవండి. ఒకవేళ ఇప్పటికే చదివి ఉంటే ఈ నవల ఎలా ఉందో కూడా మీ కమెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇంకేదైనా నవల కానీ, పుస్తకం కానీ రివ్యూ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. వీలుంటే తప్పకుండా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.